ఆయన అమెరికాలో మరి ఆయనకి ఇంద్రభవన్ లాంటి ఇల్లు, అనేక కంపెనీలు, వేల మంది ఉద్యోగస్తులు, రాజభవనం అనిపించే ఇదున్నా ఇక్కడ నుండి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, వాళ్ళని మోసం చేయకూడదు అని వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా దాన్ని వదిలి హుటాహుటిన మరి వచ్చి గ్రామాల్లో ఆ లోతు నీళ్ళలో మరి నడుచుకుంటూ బైక్ మీద పడవల్లో వెళ్తూ అక్కడే నేను ఒక సామాన్యుడు, అంటే అంత డబ్బు, అంత ఆస్తి, అంత రాజభవనం ఇచ్చిన ఒక సామాన్యుడు అయితే గుడి అరుగుల మీద, స్కూల్ అరుగుల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తామే కాకుండా నేను వాళ్ళ దాకా చూడలేదు, అధికార యంత్రాంగం, జిల్లా మంత్రిని, ఒక ఎంపీని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని అందరినీ కూడా నందివాడ మండలం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యని మరి కళ్ళకు కట్టినట్టుగా తీసుకెళ్ళి చూపిస్తాం, మరి ప్రజలతో పాటు కలిసి భోంచేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం.